వెల్కమ్ టు ఇంగ్లీష్ క్వెస్ట్ డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం. ఆర్టికల్స్ మనకి ఏ యాన్ ది లేకపోతే దాని అంటాం. వీటిని మొత్తం ఈ విధంగా మనకి ఆర్టికల్స్ అంటే ఓన్లీ వీటినే గుర్తుంచుకుంటూ ఉంటాం. జనరల్గా చూస్తే ఏ యాన్ అనే దానికి ఒకటే అర్థం. ఏ అన్నా యాన్ అన్నా కూడా వన్ అనే అర్థం. మనకి దీంట్ని మళ్ళీ మనం డిఫినిట్ అండ్ ఇండిఫినిట్ ఆర్టికల్స్గా విడదీస్తాం. ఏ యాన్ రెండింటిని కూడా మనం ఇండిఫినిట్ ఆర్టికల్గాను దాని డిఫినిట్ ఆర్టికల్గాను ఉపయోగించడం అనేది జరుగుతుంది. దా ఈజ్ కాల్డ్ డిఫినిట్ ఆర్టికల్. దాని డిఫినిట్ ఆర్టికల్ అని మనం అంటాం. ఏ యాన్ ఆర్ కాల్డ్ ఇండిఫినిట్ ఆర్టికల్స్. ఏ యాన్ని ఇండిఫినిట్ ఆర్టికల్స్ అని అంటాం. ఏ ఆర్ యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ సింగులర్ కౌంటబుల్ నౌన్. ఏని కానీ లేకపోతే యాన్ని కానీ సింగిల్గా అంటే ఒకే వస్తువు ఉన్న వాటి ముందు మనం జనరల్గా వీటిని ఉపయోగిస్తూ ఉంటాం. ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ వర్డ్ బిగినింగ్ విత్ ఏ కన్సోనెంట్ సౌండ్. ఏని కన్సోనెంట్ సౌండ్స్కి ముందుగా ఏని ఉపయోగించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ వర్డ్ బిగినింగ్ విత్ ఏ ఓవెల్ సౌండ్. ఓవెల్ సౌండ్తో మొదలయ్యేటటువంటి వర్డ్స్ అన్నిటికీ కూడా మనం ఇక్కడ యాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ చూడండి. యాన్ యాపిల్, యాన్ అవర్, యాన్ ఎయిర్. ఈ విధంగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఏ ఇయర్, ఏ యూనివర్సిటీ, ఏ వన్ ఐడ్ మ్యాన్ అని చెప్పొచ్చు, లేకపోతే ₹1 కాయిన్ అని చెప్పొచ్చు, ఏ హార్స్, ఏ బిఏ డిగ్రీ, ఏ సాక్ కంట్రీ. అలాగే యాన్కి కూడా ఎగ్జాంపుల్స్ అనేది ఇవ్వడం జరిగింది. యాన్కి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాము. యాన్ హియర్, యాన్ అంబరిల్లా, యాన్ ఆరెంజ్, యాన్ అవర్, యాన్ ఎంఏ లేకపోతే ఎమ్మెల్యే, యాన్ ఎస్బిఐ. ఇక్కడ మీరు గమనించారా స్టూడెంట్స్? మీకు ఒక విషయం అర్థం కావాలి. యాన్ HOUR అవర్ అనే పలుకుతున్నాం. ఇక్కడ హెచ్ని పలకట్లేదు, మనం అవరనే పలుకుతున్నాం. అందుకనే దీని ముందు మనం యాన్ని ఉంచడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ ఎంఎల్ఏ అన్నప్పుడు ముందు ఏని పలుకుతున్నాం, M.A. అదే ఫుల్ ఫామ్ రాసాం అనుకోండి, మెంబర్ ఆఫ్ అసెంబ్లీ అని రాసినప్పుడు అప్పుడైతే మనం దాని ముందు యాన్ని ఉంచవలసినటువంటి అవసరం ఉండదు. అలాగే SBI అని అంటున్నాం. ఈ ఫామ్ని చూస్తే ఎస్ అంటే మీకు ఇక్కడ కూడా ఏని పలుకుతున్నాం. అందువల్లనే దీని ముందు కూడా మనం యాన్ ఇచ్చాం. అంటే ఇక్కడ హెచ్, ఎం, ఎస్ ఇవన్నీ కూడా కన్సోనెంట్స్ అయినప్పటికీ కూడా వొవెల్ యొక్క సౌండ్ని ఇస్తున్నాయి కాబట్టి వాటి ముందు మనం యాన్ని ఉంచాము. పైన అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆరెంజ్, అంబ్రిల్లా, అలాగే ఇయర్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎదురుగుండా అక్షరాలు కనబడుతున్నాయి కాబట్టి మీరు అరేంజ్ చేయొచ్చు. కానీ ఇలా ఇచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కనుక జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. యూజ్ ఆఫ్ ఇండిఫినిట్ ఆర్టికల్స్ ఏ యాన్. ఎప్పుడు ఉపయోగిస్తాము ఇండిఫినిట్ ఆర్టికల్ని అని చూసుకుంటే మనకి ఒకటి చూడండి. ఇన్ ద సెన్స్ ఆఫ్ వన్ అంటే ఒక్కటే ఉందని చెప్పడానికి. ఉదాహరణకి ఐ బాట్ ఏ నోట్బుక్ అంటే నేను ఒక పుస్తకాన్ని కొన్నాను చెప్పడానికి. హీ వెంట్ టు బై అన్ ఐస్ క్రీమ్ కప్. హీ ఈజ్ ఏ యూరోపియన్ బట్ షీ ఈజ్ యాన్ ఇండియన్. అంటే ఇక్కడ చూడండి యాన్ని, ఇక్కడ ఐస్ క్రీమ్ కప్ ముందు యాన్ ఉంది. అలాగే హీ ఈజ్ ఏ యూరోపియన్. ఇక్కడ ఒకసారి గమనించండి, ఇక్కడ EUROPEAN యూరోపియన్ అంటే ఏం పలుకుతున్నాం, యూని పలుకుతున్నాం. అంటే ఇక్కడ యూ సౌండ్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఏని ఇచ్చాం. అంటే చాలాసార్లు కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ ఏంటి బ్లాంక్లో ఏమి ఇస్తానని చెప్పి డాష్ యూరోపియన్ అని ఇస్తూ ఉంటాడు. అప్పుడు మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. బట్ షీ ఈజ్ యాన్ ఇండియన్. ఇక్కడ మాత్రం ఇక్కడ ఇండియన్లో ఈ పలుకుతుంది కనుక యాన్ని ఉంచాం. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకోండి స్టూడెంట్స్. ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎనీ టు రిప్రజెంట్ ఏ క్లాస్ అంటే ఒక క్లాస్ని అంతటిని మనం రిప్రజెంట్ చేయడానికి కూడా ఏని వాడతాం. గివ్ మీ ఏ పెన్. ఏ పెన్ అంటే ఎనీ పెన్, ఏదైనా పెన్ కావచ్చు. ఏ కౌ ఈజ్ ఏ యూజ్ఫుల్ యానిమల్. ఇక్కడ ఏ కౌ అని అంటే ఎనీ కౌ అని అర్థం. ఇక్కడ యాన్ ఎలిఫెంట్ ఈజ్ ఏ హ్యూజ్ యానిమల్
అంటే ఎలిఫెంట్ అనేది ఏ ఎలిఫెంట్ అయినా కూడా చాలా పెద్దదైనటువంటి యానిమల్. వెన్ ఏ సింగులర్ నౌన్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఫస్ట్ టైం, ఎప్పుడైనా ఒక సింగులర్ నౌన్గా ఒక దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నప్పుడు దాని ముందు ఏని యూజ్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, దేర్ లివ్డ్ ఏ కింగ్ అంటే అక్కడ ఒక రాజు అనగా ఓ రాజు ఉంటున్నాడని చెప్తారు కదా, అలాగా నివసిస్తూ ఉండేవాడని చెప్తారు. ఫోర్త్ చూడండి, టు టర్న్ ప్రాపర్ నౌన్స్ ఇంటూ కామన్ నౌన్స్ అంటే ఏదైనా ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా మనం ఇచ్చేటప్పుడు దాన్ని ఏ విధంగా, హీ థింక్స్ హీ ఈజ్ ఏ షేక్స్పియర్, అతను అనుకుంటున్నాడు నేనే ఒక షేక్స్పియర్ అని అతను అనుకుంటున్నాడు, అతనే ఒక షేక్స్పియర్ అని. ఏ డేనియల్ కేమ్ టు జడ్జిమెంట్ అంటే డేనియల్ అనేవాడు నిక్కచ్చగా న్యాయాన్ని చెప్పేటటువంటి వ్యక్తి కనుక ఎవరైనా సరే మనకి అంత ఖచ్చితంగా న్యాయాన్ని చెప్పేటటువంటి వ్యక్తిని ఎవరైనా సరే డేనియల్ అని అంటాం. బిఫోర్ ఏ నేమ్ ఇఫ్ ద స్పీకర్ ఈజ్ అన్సర్టెన్ అబౌట్ అంటే ఎవరో తెలీదు స్పీకర్ మాట్లాడేటటువంటి వ్యక్తి అని అనుకున్నప్పుడు కూడా మనం ఏని ఉంచుతాం. వెన్ ఐడెంటిటీ ఈజ్ నాట్ నోన్ అంటే ఆ వ్యక్తి ఎవరో మనకి తెలియదు అనుకున్నప్పుడు వాళ్ళ ముందు మనం ఆర్టికల్ని ఇస్తాం. ఎవరో వచ్చారు మీ నాన్నగారి కోసం మీ ఇంటికి, అతను పేరు అతని గురించి మీకు ఏమి తెలియదు, అప్పుడు మీరు ఏమని అంటారు, ఎవరండి అని అంటే అప్పుడు మిస్టర్ మూర్తి, ఏ మిస్టర్ మూర్తి హ్యాజ్ కమ్ ఫర్ యూ, ఎవరో మిస్టర్ మూర్తి గారట మీకోసం వచ్చారు అని చెప్తారు. ఏ మిస్టర్ శ్రీను కేమ్ టు సీ యూ, మిస్టర్ శ్రీను అనేటటువంటి వ్యక్తి మిమ్మల్ని చూడడానికి వచ్చారు, మీకు అతని గురించి తెలియదు కనుక మీరు ఆ విధంగా చెప్తున్నారు. ద బస్ ఈజ్ లేట్ బై హాఫ్ అన్ అవర్, ఇందాక చెప్పుకున్నాం కదా మనకి అవర్ ముందు మనం హ్యాన్ని ఉపయోగిస్తాం. ఇన్ ఎక్స్క్లమేషన్ అంటే ఆశ్చర్యార్థకాలం ముందు కూడా ఉపయోగిస్తాము. వాట్ ఏ పిటీ, వాట్ ఏ సర్ప్రైజ్, వాట్ ఏ వండర్ఫుల్ సీనరీ ఇట్ ఈజ్. నెక్స్ట్ చూడండి 8th వన్, ఇన్ సమ్ ఫ్రేజెస్ కొన్ని ఫ్రేజెస్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఏ లిటిల్ మనీ, ఏ ఫ్యూ స్టూడెంట్, మెనీ ఏ మ్యాన్, సచ్ ఏ మ్యాన్, టు బీ ఇన్ హరీ, ఇన్ ఏ వర్డ్, యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే ఈ ఫ్రేజెస్ ఉపయోగించినప్పుడు కంపల్సరీ వాటి ముందు ఏని ఉపయోగిస్తాము. బిఫోర్ సర్టెన్ అబ్రివేషన్స్ స్టార్ట్ విచ్ కన్సోనెంట్ సౌండ్, కన్సోనెంట్ సౌండ్తో స్టార్ట్ అయ్యేటటువంటి అబ్రివేషన్స్ ముందు కూడా మనం ఏని ఉపయోగిస్తాం. చూడండి, ఏ బీటెక్ బాయ్, యాన్ ఎంటెక్ గర్ల్, ఏ సాఫ్ట్ కంట్రీ, యాన్ ఎంఏ, యాన్ ఓఎంఆర్ షీట్, యాన్ ఎన్జిఓ. ఇక్కడ ఒకసారి చూసుకోండి, మనకి ఏ యాన్ ఈ రెండింటిని ఎప్పుడు ఉపయోగిస్తాము అనేది. అంటే ఇక్కడ చూసేటప్పుడు మీరు ఇక్కడ గమనించారా, యాన్ ఎంఏ అంటే ఎం అనేది ఇక్కడ కన్సోనెంట్ అయినప్పటికీ ఇక్కడ యాన్ని ఉంచాము. ఇందాక చెప్పుకున్నాం కదా ఎం అయితే ఇలాగ కన్సోనెంట్స్గా కనిపించి సౌండ్ మాత్రం మనకి ఓవెల్ సౌండ్ ఇచ్చే వాటిని అన్నిటినీ కూడా మనం ఇక్కడ ముందుగా యాన్ని ఉంచుతాం. వాటిలో మనకి ఏమి ఉన్నాయి అనేది చూసుకుంటే కనుక ఎఫ్ తీసుకోండి, అలాగే ఎల్, ఎమ్, ఎన్, ఆర్, ఎస్, ఈ సౌండ్స్ ముందు కూడా మనం వీటికి ముందు కూడా యాన్ని ఉంచుతాం. అంటే ఈ సౌండ్స్తో వచ్చేటటువంటి వాటి మనం కూడా అంటే ఇందాక చెప్పాం ఎంఏ, ఎంఎల్ఏ, ఎంపీ, ఎంబీబీఎస్ అలా వీటన్నిటి ముందు కూడా యాన్ని ఉంచడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ద యూజ్ ఆఫ్ డెఫినిట్ ఆర్టికల్ ద. మరి డెఫినిట్ ఆర్టికల్ని ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే ఫస్ట్ చూడండి, బిఫోర్ ఏ యూనిక్ థింగ్ ఇన్ ద యూనివర్స్ అంటే యూనివర్స్లో ఒకే వస్తువు ఉంది, అలాంటి వస్తువు ఇంకోటి లేనప్పుడు మనం వాటి ముందు మనం దాన్ని ఉపయోగిస్తాం. ఇక్కడ దా అనాలా ది అనాలా మీకు చాలాసార్లు డౌట్ వస్తూ ఉంటుంది. అయితే మనం ఎప్పుడు కూడా ది అనేదాన్ని ఎప్పుడు ఓవెల్ సౌండ్స్ ముందు, దా అనేదాన్ని కాన్సోనెంట్ సౌండ్స్ ముందు ఉపయోగిస్తూ ఉంటాం. ద సన్, ద మూన్, ద స్కై,
ద అర్త్. వీటన్నిటి ముందు కూడా ఒక్కొక్కటి ఉన్నాయి కాబట్టి మనకి యూనివర్స్లో వీటన్నిటిని మనం ఒక్కొక్క వాటి అన్నిటి ముందు దాన్ని ఉంచవచ్చు. వెన్ ఏ నౌన్ రిప్రజెంట్స్ ఏ రేస్, ఒక జాతి మొత్తాన్ని సూచిస్తుంది అన్నప్పుడు. ద కౌ ఈజ్ ఎ సాక్రెడ్ యానిమల్ ఫర్ ద హిందూస్. పవిత్రమైనటువంటి యానిమల్ హిందువులందరికీ కూడా కౌ అనేది. దెన్ ఏ నౌన్ ఈజ్ రిపీటెడ్, ఎప్పుడైనా ఒక నౌన్ని రిపీట్ చేయాలి అనుకున్నప్పుడు ఇందు దేర్ లివ్డ్ ఏ కింగ్ అని చెప్పారనుకోండి, ఆ కింగ్ గురించి మళ్ళీ చెప్తున్నారు. మీకు ఆల్రెడీ ఫస్ట్ చెప్పారు కదా ఒక కింగ్, ఏ కింగ్ అంటే మొదట చెప్పారు కదా ఆ కింగ్ గురించి. ద కింగ్ హ్యాడ్ ఏ డాటర్, ఆ కింగ్కి ఒక డాటర్ ఉన్నారు. వెన్ ద స్పీకర్ అండ్ ద లిజనర్ నో ఇట్ ఆల్రెడీ, స్పీకర్కి లిజనర్కి ఆ వ్యక్తి ఎవరో తెలుసును లేదా అదేంటో తెలుసును అన్నప్పుడు. డిడ్ యూ రీడ్ ద బుక్, ఆ పుస్తకం చదివావా అంటే ఏ పుస్తకం వాళ్ళిద్దరికీ తెలుసు కాబట్టి ఆ పుస్తకం గురించి డెఫినెట్గా మాట్లాడుకుంటున్నారు. బిఫోర్ స్టాండర్డ్ రిలీజియస్ టెక్స్ట్, అంటే మనకి కొన్ని మతపరమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. ద గీత, ద బైబిల్, ద ఖురాన్, వీటన్నిటి ముందు కూడా మనము దాన్ని ఉంచుతాము. నెక్స్ట్ చూడండి, పీపుల్ ఆఫ్ నేషనాలిటీ, ద ప్లస్ లాంగ్వేజ్, అంటే ఏదైనా దేశానికి చెందినటువంటి వాళ్ళని లేకపోతే వాళ్ళ యొక్క జాతీయ అంటే మొత్తం జాతి అంతటిని చెప్పాలి అంటే ఫ్రెంచ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, ఆంగ్లేయులు, భారతీయులు ఇలా చెప్తారంటారు కదా, అలా మొత్తం జాతి అంతటిని చెప్పడం కోసం ద ఫ్రెంచ్ ఆర్ ఫ్యాషనబుల్, ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళని చెప్పారు. అలాగే ఇక్కడ ఎవరినైనా కూడా మనం చెప్పచ్చు. బిఫోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ముందు కూడా మనం ఎప్పుడు కూడా దాన్ని ఉపయోగిస్తాం. హీ ప్లేస్ గిటార్. పీపుల్ ఆఫ్ ద క్వాలిటీ, అక్కడ ద ప్లస్ క్వాలిటీ ఇది ఏ పడలేదు టైపింగ్లో. ద యాడ్జెక్టివ్ ఏంటి, ద రిచ్ హేట్ ద పూర్, ఇక్కడ ద రిచ్ ద పూర్. ఇక్కడ కూడా చూడండి, అంటే మొత్తం ఈ అందరినీ సూచిస్తున్నారు. ఏ పీపుల్లో ద రిచ్ని, ద పూర్ని. నెక్స్ట్ బిఫోర్ సూపర్లేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ ముందు ఎప్పుడు కూడా మనం దాని ఉంచుతాం. షేక్స్పియర్ ఈజ్ ద గ్రేటెస్ట్ డ్రామటిస్ట్ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ చూడండి, గ్రేటెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ, దాని ముందు ఏముంది, ద అనేది ఉంది. బిఫోర్ కంపారిటివ్ డిగ్రీ వెన్ వన్ ఆఫ్ ద టూ ఈజ్ స్పోకెన్ అబౌట్, కంపారిటివ్ డిగ్రీని చూపించినప్పుడు కూడా మనం ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, జ్యోతి ఈజ్ ద టాలర్ ఆఫ్ ద టూ సిస్టర్స్, ఇక్కడ ఇద్దరి మధ్యన కంపారిజన్ చేసినప్పుడు ఇక్కడ ద టాలర్ని ఉపయోగించాం. వెన్ టూ కంపారిటివ్స్ ఆర్ యూజ్డ్, రెండు కంపారిటివ్స్ ఉపయోగించాం. ద మోర్ యూ టాక్ ద లెస్ ఐ అండర్స్టాండ్, ఇక్కడ రెండింటికి మధ్యన ఇక్కడ ద మోర్ ద లెస్, ఈ రెండింటిని కూడా మనం ఇక్కడ దాతో సూచించాం. బిఫోర్ ద చర్చ్, టెంపుల్, కాలేజ్, హాస్పిటల్, ప్రిజన్, వెన్ విజిటెడ్ ఫర్ అదర్ పర్పసెస్, ఐ వెంట్ టు ద ప్రిజన్ టు మీట్ ద అఫీషియల్స్, నేను ప్రిజన్కి వెళ్ళాను, ఎందుకు వెళ్ళారు, అఫీషియల్స్ని, అక్కడ అఫీషియల్స్ అనే వాళ్ళని కలవడానికి వెళ్ళారు. అంటే ఇలాంటి చర్చిని కానీ, టెంపుల్ కానీ, కాలేజ్ కానీ, స్కూల్ కానీ, హాస్పిటల్ కానీ ఇలాంటివి సూచించినప్పుడు రెండు విధాలుగా చెప్తూ ఉంటాం. ఏంటి, ప్రైమరీ పర్పస్ అని ఒకటి, సెకండరీ పర్పస్ అని ఒకటి, రెండు విధాలుగా చెప్తూ ఉంటాం. అంటే ఈ ప్రదేశాలకి ప్రైమరీ పర్పస్ కోసం వెళ్ళడం, అంటే ప్రైమరీ పర్పస్ అంటే ఏంటి అంటే ఇక్కడ చర్చికి వెళ్ళారనుకోండి, ప్రే చేయడానికి, ప్రార్థన చేసుకోవడానికి వెళ్తారు. అలాగే టెంపుల్కి కూడా దానికి వెళ్తారు. కాలేజ్కి వెళ్తే చదువుకోవడానికి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్తే మనకి ఒంట్లో బాగోకపోతే వెళ్తారు. అలాగే ఇది అన్నిటినీ కూడా ఇలా వెళ్ళే వాటిని ప్రైమరీ పర్పస్ అని అంటారు. అదేవిధంగా మీరు స్కూల్లో చదువుతున్నారు, లేకపోతే కాలేజీలో చదువుతున్నారు, మీ నాన్నగారు మీకోసం కాకుండా మీ ప్రిన్సిపల్ గారిని లేకపోతే మిమ్మల్ని మీకుతో అవసరం ఉండో, లేకపోతే మీ ప్రిన్సిపల్ గారితో ఏదో పని ఉండో కాలేజ్కి వచ్చారు. అలాగే హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, హాస్పిటల్లో ఎవరో పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళని చూడడానికి వెళ్ళారు. అలా మీరు ప్రైమరీ పర్పస్ కోసం కాకుండా వేరే పర్పస్ కోసం మీరు ఆ ప్లేస్కి కానీ వెళ్తే కనుక దాన్ని సెకండరీ పర్పస్ అని మనం అంటూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఐ వెంట్ టు ద ప్రెజెంట్ టు మీట్ ద అఫీషియల్. ఎందుకు వెళ్ళారు, ఇక్కడ మామూలుగా అయితే ప్రెజెంట్ ముందు దాన్ని ముంచిన అవసరం లేదు.
ఎందుకని ఉంచాం? మనకి ప్రైమరీ పర్పస్ అంటే ఉంచాం. అదే సెకండరీ పర్పస్లో వెళ్ళారు కనుక దాన్ని ఉంచుతాము. సెకండరీ పర్పసా ప్రైమరీ పర్పసా అని చూసి ఐడెంటిఫై చేసుకోండి. మై ఫాదర్ వెంట్ టు స్కూల్ అన్నారు అనుకోండి, కంపల్సరీ ఆయన చదువుకోవడానికి అయితే వెళ్ళరు. అందుకని అలాంటిది మనం చూసుకుని ఐడెంటిఫై చేసుకోవడం మంచిది. నెక్స్ట్ చూడండి 13th బిఫోర్ కంట్రీస్ విత్ ద యునైటెడ్ రిపబ్లిక్, ద యుఎస్ఏ, ద రిపబ్లిక్ ఆఫ్ చిలీ. ఇక్కడ చూడండి, ఇక్కడ యుఎస్ఏ, ఇక్కడ ఈ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అన్నమాట. వీటన్నిటిని ఇలాంటి వాటి ముందు మనం దాన్ని యూజ్ చేస్తాం. 14th బిఫోర్ గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ అండ్ ఐలాండ్స్. మౌంటైన్స్కి ఐలాండ్స్కి మధ్యన అంటే ద హిమాలయాస్, ద అండమాన్స్. మళ్ళీ మీరు ఎవరెస్ట్కి ముందు మాత్రం దాన్ని ఉంచకూడదు. ఇక్కడ గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ అనేవి ద హిమాలయాస్లో గోల్డెన్ మౌంటైన్స్ ఉన్నాయి. వాటన్నిటినీ కలిపి ఉంటేనే మనం హిమాలయాస్ ముందు దాన్ని ఉంచుతాం. అందులో విడివిడిగా కేటు గాడ్విన్ అనో లేకపోతే కాంచనగంగా అనో లేకపోతే ఎవరెస్ట్ అనో చెప్పినప్పుడు మనం వాటి ముందు దాన్ని ఉంచకూడదు. బిఫోర్ డిజర్ట్స్ అండ్ వ్యాలీస్, వ్యాలీస్ ముందు అలాగే డిజర్ట్స్ ముందు మనం దాన్ని ఉంచుతాము. ఇక్కడ చూడండి, ద థార్, ద సైలెంట్ వ్యాలీ. థార్ అనేది ఎడారి, ఇక్కడ సైలెంట్ వ్యాలీ అనేది వ్యాలీ. నెక్స్ట్ 16th చూడండి, బిఫోర్ రివర్స్ అండ్ ఓషన్స్. మనకి ఏ రివర్ కనిపించినా, కృష్ణ, గోదావరి, గంగా, ఏ రివర్ కనిపించినా మనం దాని ముందు దాన్ని ఉంచుతాము. అలాగే ఓషన్స్, మనకి ఉన్న అన్ని సముద్రాల ముందు దాని ద పసిఫిక్, ద హిందూ మహాసముద్ర, ద అరబిక్, ద అరేబియా, అలాగా అన్నిటి ముందు మనం ఉంచుతాం. బిఫోర్ పబ్లిక్ ప్లేసెస్ అంటే డిజిగ్నేషన్స్, అంటే ఏదైనా ఒక పబ్లిక్ ప్లేసెస్ అంటే అందరికీ ఉపయోగపడేటటువంటి ప్లేస్ పబ్లిక్ ప్లేస్ అని అంటాము. ఇది ఎవరి యొక్క సొంతం కానటువంటి గవర్నమెంట్ ప్లేస్. ద టౌన్ హాల్, అలాగే డిజిగ్నేషన్ ద ప్రిన్సిపల్ అని అంటాం. అలాగే ద హెడ్ మాస్టర్, ద హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. ఇలా చెప్పినప్పుడు మనం ఎప్పుడు కూడా ఆ డిజిగ్నేషన్ ముందు మనం దాన్ని వాడుతూ ఉంటాం. బిఫోర్ ఆర్డినల్ నెంబర్ అండ్ సిమిలర్ ఎడ్జెక్టివ్స్. ఆర్డినల్ నెంబర్స్ అని అంటాం, అంటే నెంబర్స్ కూడా రెండు రకాలు, ఆర్డినల్స్ అండ్ కార్డినల్స్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వీటన్నిటిని ఆర్డినల్ నెంబర్స్ అని అంటాము. మన మామూలు నెంబర్స్ మీకు కార్డినల్స్ తెలుసు, 1 2 3 4 5 కార్డినల్స్. వీటి ముందు ఎప్పుడు కూడా ఆర్డినల్ నెంబర్స్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వీటన్నిటి ముందు కూడా మనం దాన్ని ఉంచుతాం. ద సెకండ్ ఎంపరర్. నెక్స్ట్ చూడండి, ద లాస్ట్ కింగ్, అంటే ఇక్కడ లాస్ట్ అంటే చిట్ట చివరి రాజు అని చెప్పడం కోసం చెప్పిన ఎడ్జెక్టివ్ అనేది ఉపయోగించాము ఇక్కడ లాస్ట్ అనేది. నెక్స్ట్ చూడండి, బిఫోర్ డైరెక్షన్స్. చూడండి, ఎప్పుడు అన్ని డైరెక్షన్ ముందు అంటే నార్త్, వెస్ట్, ఈస్ట్, సౌత్ అన్నిటి ముందు కూడా దాని ఉంచాలి. ద నార్త్ ఈస్ట్, ద సౌత్ వెస్ట్, కార్నర్స్ ముందు అన్నిటి ముందు కూడా డైరెక్షన్స్ ముందు మనం ఎప్పుడు కూడా మనం దాన్ని ఉంచుతాము. నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్. ఇప్పుడు వరకు ఎక్కడ ఆర్టికల్స్ ఉంచాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడైతే ఎక్కడ ఆర్టికల్స్ ఉంచకూడదు అనేదాన్ని ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అని అంటాం. ఇక్కడ చూడండి, ఆర్టికల్స్ ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. ఈ కింద చెప్పబడినటువంటి కేసెస్లో మీరు ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. అంటే వీటిని చదువుకుంటే మనకి ఎక్కడ ఉపయోగించకూడదు అంటే మ్యాక్సిమం ఏం చేస్తారంటే ఎగ్జామ్లో డిఫికల్ట్గా ఇవ్వాలి అనుకుంటే కనుక ఇలాంటివి ఇచ్చి డిఫికల్ట్ చేస్తాడు, ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ని ఇస్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి, బిఫోర్ గాడ్ ఇన్ ద యూనివర్సల్ సెన్స్, అంటే దేవుడు యూనివర్సల్ కదా, అందరికీ ఒక్కడే. అందుకని అలాంటప్పుడు మనం ఎప్పుడు కూడా దేవుడి ముందు, గాడ్ ముందు మనం ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ఏ ఆర్టికల్ని గాడ్ క్రియేటెడ్ ద వరల్డ్. నెక్స్ట్ చూడండి, బిఫోర్ మ్యాన్ ఇన్ ద సెన్స్ ఆఫ్ హ్యూమానిటీ. ఇక్కడ మ్యాన్ చూడండి, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. ఇక్కడ మ్యాన్ ముందు కూడా ఉపయోగించాం. బిఫోర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ డిసీజెస్. స్పోర్ట్స్ ముందు కానీ లేకపోతే గేమ్స్ ముందు కానీ డిసీజెస్ ముందు కానీ ఉంచను. ఐ ప్లే డాష్ చెస్ అని ఇస్తాడు, లేకపోతే హీ డైడ్ ఆఫ్ డాష్ క్యాన్సర్ అని ఇస్తాడు. అలాంటప్పుడు మనం మాత్రం ఎప్పుడు కన్ఫ్యూజ్ కాకూడదు. ఐ ప్లే చెస్, హీ డైడ్ ఆఫ్ క్యాన్సర్. నెక్స్ట్ చూడండి, బిఫోర్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ ఈటీసీ ఇన్ ద యూజువల్ సెన్స్. అంటే మామూలుగా రోజు నేను ఐ టేక్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 AM,
హైటెక్ లాంచ్ ఎట్ 12 AM ఇలా చెప్పామనుకోండి, అప్పుడైతే ఎప్పుడు ఆ బ్రేక్ఫాస్ట్ గురించి చెప్పేటప్పుడు, అంటే మన రోజు చేసేటటువంటి బ్రేక్ఫాస్ట్ని, లంచ్ని, డిన్నర్ని గురించి చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా వాటి ముందు మనం ఆర్టికల్ని ఉపయోగించాం. కానీ ఎవరో రాజుగారు ఇచ్చినటువంటి బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది, లేకపోతే పలానా పెళ్ళిలో చేసినటువంటి అక్కడ ఆ విందు చాలా బాగుంది అని చెప్పడానికి కోసం చెప్పినప్పుడు మాత్రం అప్పుడు ఉపయోగిస్తూ ఉంటారు ఆర్టికల్ని. నెక్స్ట్ 5th చూడండి, బిఫోర్ అన్కౌంటబుల్ నౌన్స్ ప్లూరల్ నౌన్స్ యూజ్డ్ ఇన్ ద జనరల్ సౌండ్స్. అంటే అన్కౌంటబుల్ నౌన్స్ అనేవి చూసుకుంటే కనుక మనం వాటిని ముందు ఎప్పుడు కూడా మనం అంటే మెటీరియల్ నౌన్స్ అని అంటూ ఉంటాం. మామూలుగా మెటీరియల్ నౌన్స్ ఏంటంటే గోల్డ్ ఈజ్ ప్రీషియస్, అదే ఐరన్ కానీ గోల్డ్ కానీ లేకపోతే వేరే పదార్థాలు కానీ ఇలాంటి వాటిని అన్నిటి కూడా మెటీరియల్ నౌన్స్ అని అంటాం. వాటి ముందు మనం ఆర్టికల్స్ని ఉపయోగించాం. చిల్డ్రన్ ఆర్ ఇన్నోసెంట్, చిల్డ్రన్ అన్నారు అంటే పిల్లలు ఎంతమందో మనకి తెలియదు, అందరి పిల్లల్ని ఉద్దేశించి అన్నారు. అలాంటప్పుడు కూడా మనం ఆర్టికల్ని ఉపయోగించాం. బిఫోర్ నేమ్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ కంట్రీస్ అంటే మనకి ప్రజల యొక్క నేమ్స్ ముందు అలాగే దేశాల యొక్క నేమ్స్ ముందు కూడా మనం ఉపయోగించాము. ఐ మెట్ రాజు, ఐ లవ్ ఇండియా ఇలాంటప్పుడు కూడా మనం ఆర్టికల్స్ని ఉపయోగించాం. బిఫోర్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ యాజ్ ఈజీ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ఇందాక చెప్పుకున్నాం. ద ఇంగ్లీష్, ద ఫ్రెంచ్ అంటే హోల్ జాతిని ఉపయోగించి, అంటే ఇంగ్లీష్ వాళ్ళు ఆంగ్లేయులు ఆ సెన్స్లో అయితే ఉపయోగించు, కానీ ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్. ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ లేకపోతే ఇంకో భాష కానీ ఉపయోగించినప్పుడు, హిందీ కానీ అన్నప్పుడు అది లాంగ్వేజ్ అని చెప్పడం కోసం అయితే దాని ముందు ఆర్టికల్ని ఉపయోగించాం. ఇంగ్లీష్ ఈజ్ యాన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఇక్కడ చూడండి, బిఫోర్ చర్చ్, టెంపుల్, అలా కాలేజ్, హాస్పిటల్, ప్రిజన్, వెన్ విజిటెడ్ ఫర్ ద మెయిన్ పర్పస్. ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రైమరీ పర్పస్ అండ్ సెకండరీ పర్పస్. హీ గోస్ టు స్కూల్ టు స్టడీ, ఎందుకు వెళ్తున్నాడు స్కూల్కి, చదువుకోవడానికి. హీ వాజ్ సెంట్ టు ప్రిజన్, పనిష్మెంట్, ఎందుకని అతన్ని పనిష్మెంట్ కోసం పంపించారు. హీ గోస్ టు టెంపుల్ టు ప్రే, ఎందుకు వెళ్తున్నాడో ప్రే చేయడానికి వెళ్తున్నాడు. నెక్స్ట్ చూడండి 9th, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రిలేషన్ అంటే మీకు ఉండేటటువంటి రిలేషన్స్, మీకు మై ఫాదర్ హ్యాస్ కమ్ బ్యాక్, హిజ్ అంకుల్ కమ్ టు సియజ్, ఇలాంటప్పుడు కూడా ఆర్టికల్స్ని ఉపయోగించాము. 10th చూడండి, బిఫోర్ ఏ ప్రాపర్ నౌన్ ప్రిసీడెడ్ బై ఈచ్ ఎవరీ ఎయిదర్ ఆర్ నైదర్ ఆర్ ఎనీ, ఇలాంటివి వచ్చినప్పుడు కూడా ఆర్టికల్స్ని ఉపయోగించాము. నైదర్ రాము నార్ రాజు ఈజ్ క్లవర్. నెక్స్ట్ చూడండి, కంపారిటివ్ ఎగ్జాంపుల్స్ నాన్ ఆర్టికల్స్ అంటే ఇక్కడ ఒకదానితో ఒకటి పోల్చి చూసుకున్నప్పుడు మనకి తేలిక అర్థం అవడం అనేది జరుగుతుంది. ఎక్కడ ఆర్టికల్ ఉంచాలి, ఎక్కడ ఆర్టికల్ని ఉంచకూడదు అని చెప్పి. ఇక్కడ చూడండి, ఏ యాన్ని ఇచ్చాడు, ఏ బాయ్, యాన్ ఆనియన్, ఏ కౌ, యాన్ ఈగల్, యాన్ అవర్, ఏ బిఏ డిగ్రీ. ఇక్కడ చూడండి, దాన్ని ఎక్కడ ఉపయోగిస్తాం, ద సన్, ద రిచ్, ద ఫస్ట్ ర్యాంక్, ద బైబుల్, ద ప్రిన్సిపల్, వీటి ముందు దాన్ని ఉపయోగిస్తాం. నో ఆర్టికల్ ఎక్కడ ఉంచాలి, ఇక్కడ చూడండి, సీత, సచిన్, వైజాగ్, ఇండియా, టీ, ఇక్కడ బెనారస్, ఇలాంటి వాటి ముందు మనం బనానా, ఇలాంటి వాటి ముందు మనం ఎప్పుడు కూడా ఆర్టికల్ని ఉపయోగించాం. ఇక్కడ ఏ యాన్ని ఎక్కడ ఉపయోగిస్తాం, ఐ వాంట్ యాన్ యాపిల్, ఇక్కడ ఒక యాపిల్ కావాలని అడిగాడు, ఇక్కడ యాన్ని ఉపయోగించాం. నెక్స్ట్ దాకొస్తే ద యాపిల్ ఈజ్ ఇన్ ద బాస్కెట్, ఎక్కడుంది ఆ యాపిల్ అని అడిగింది, బాస్కెట్లో ఉన్న యాపిల్ కావాలని చెప్పి అడిగాడు. మరి నో ఆర్టికల్ ఏంటి, ఐ లైక్ యాపిల్స్ అన్నప్పుడు నేను ఎప్పుడు కూడా దానికి యాపిల్ ముందు యాన్ ఉంచాలా, ఏ ఉంచాలి, యాపిల్ వచ్చింది కదా కనపడిన వెంటనే మనం యాన్ ఉంచేయచ్చా అని అనుకుంటూ ఉంటాం. ఇక్కడ లైక్ వచ్చిన తర్వాత మన ఆర్టికల్ని ఇక్కడ ఎందుకు ఉంచలేదు చూడండి, యాపిల్స్ అని ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ చూస్తే యాపిల్స్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి, ఇది ప్లూరల్లో ఉంది అని గుర్తు రావాలి. ఇంక యాన్ కానీ ఎలా ఉంచుతాము దాన్ని, అందుకని మనం ఇక్కడ ఏం పెట్టాలి, ఈ నో ఆర్టికల్ని పెట్టాలి. ఐ హ్యాడ్ ఏ గోల్డెన్ రింగ్, ఇక్కడ గోల్డెన్ రింగ్ గురించి ఇచ్చాడు. ఏ గోల్డెన్ రింగ్, ద గోల్డెన్ రింగ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఇండియా ఈజ్ ఆల్మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఐ హ్యాడ్ ఏ గోల్డెన్ రింగ్ అని చెప్పారు కదా,
ద గోల్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఇండియా ఈజ్ ఆల్మోస్ట్ ఇంపోర్టెడ్. అంటే ఇండియాలో ఉపయోగించేటటువంటి గోల్డ్ అంతా మామూలుగా మెటీరియల్ ముందు ఉపయోగించము, కానీ ఇక్కడ ఉపయోగించాడు. దేని గురించి చెప్తున్నాడు? ఇండియాలో ఉపయోగించబడేటటువంటి ఈ గోల్డ్ అంతా కూడా దిగుమతి చేసుకోబడిందే అని చెప్పి పర్టికులర్గా ఆ గోల్డ్ గురించి చెప్పాడు కాబట్టి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ నో ఆర్టికల్ ఎప్పుడు ఇక్కడ గోల్డ్ ఇచ్చి చెప్పండి. గోల్డ్ ఈజ్ ఏ ప్రీషియస్ మెటల్. గోల్డ్ అనేది చాలా విలువైన మెటల్ అని చెప్పడానికి మనం ఉపయోగించము, అంటే ఆల్ మెటీరియల్స్ ముందు ఉపయోగించము. హీ అరేంజ్డ్ ఏ గ్రాండ్ డిన్నర్. అతను ఒక గ్రాండ్ డిన్నర్ని మనకి అరేంజ్ చేశాడని చెప్తున్నాం. మనం యూజువల్గా మనం చేసే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి అయితే మనం ఉపయోగించము. ఇక్కడ చూడండి ద అనేది ఇక్కడ ఉపయోగించాడు. చూడండి ద డిన్నర్ పార్టీ ఎట్ ద తాజ్. ఆ డిన్నర్ పార్టీ ఇక్కడ అరేంజ్ చేసినటువంటి డిన్నర్ పార్టీ తాజ్లో ఉంది. హ్యావ్ యూ హ్యాడ్ యువర్ డిన్నర్ ఇక్కడ అడుగుతున్నాం. ఇక్కడ చూడండి డిన్నర్ దగ్గర మనం ఉంచలేదు ఆర్టికల్ని. నెక్స్ట్ చూడండి దెర్ ఈజ్ ఎ టెంపుల్ ఇన్ అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద సిటీ. ఇక్కడ టెంపుల్ ఉందండి సిటీ అవుట్స్కర్ట్స్లో అని చెప్తాం కదా. షీ కేమ్ టు ద టెంపుల్ టు మీట్ హర్ ఫ్రెండ్. ఆమె ముందో టెంపుల్ గురించి చెప్పాము, సేమ్ మళ్ళీ ఆ టెంపుల్ గురించి చెప్తున్నాం కనుక దా టెంపుల్ అని ఉపయోగించాము ఇక్కడ. షీ గోస్ టు టెంపుల్ ఎవ్రీడే. ఆమె యొక్క దినచర్యలో అదొక భాగం. రోజు ఆమె టెంపుల్కి వెళ్ళడం అనేది ఆమె యొక్క దినచర్య. అందుకు వెళ్తుంది, దర్శించుకోవడానికే వెళ్తుంది టెంపుల్కి. అందుకని దానికి టెంపుల్ ముందు మనం ఆర్టికల్ని ఉంచలేదు. ఐ మెట్ ఏ మ్యాన్ ఇన్ ద టౌన్. ఇప్పుడు ఏ మ్యాన్ అనే దానికి సెన్స్ ఏంటి? ద మ్యాన్ దట్ ఐ డిడెంట్ నో ఎర్లియర్. అంతకుముందు ఆ వ్యక్తి ఎవరో నీకు తెలియదు కనుక ఏ మ్యాన్ అని అన్నాము. హీఈస్ ద మ్యాన్ దట్ ఐ ఆమ్ సెర్చింగ్ ఫర్. అతనే నేను వెతకాలనుకున్నటువంటి మనిషి అతనే. ద పర్టికులర్ మ్యాన్ దట్ ఐ న్యూ బిఫోర్. ఆ మనిషి గురించి నాకు ఆల్రెడీ తెలిసినటువంటి వ్యక్తి గురించి ఎదుగుతున్నారు. మ్యాన్ ఈజ్ మార్టల్ అంటే ఎనీ మ్యాన్ అని అర్థం ఇక్కడ. నెక్స్ట్ చూడండి హీ ఈజ్ ఏ బ్రాడ్ మ్యాన్ ఆఫ్ అవర్ టీమ్. ఇక్కడ చూడండి క్రికెట్లో మనం చూసుకుంటాం కదా, సచిన్ ఈజ్ ద బ్రాడ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్తున్నాం. ఇక్కడ దాన్ని ఉపయోగించాము ఇక్కడ బ్రాడ్ మ్యాన్ అని చెప్పడం కోసం. నెక్స్ట్ బ్రాడ్ మ్యాన్ ఈజ్ ద బెస్ట్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ నో ఆర్టికల్ని యూజ్ చేసాం. ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చి ఐ మెట్ ఏ మిస్టర్ జాన్. అంటే ఆ వ్యక్తి ఎవరో మీకు తెలియదు, అప్పుడు ఏని ఉపయోగిస్తాను. ఐ వాంట్ టు స్పీక్ టు ద టాలెస్ట్ జాన్ ఇన్ ద క్లాస్. ఇక్కడైతే ఆర్టికల్ని ఉపయోగించాం. ఎందుకని? ద టాలెస్ట్ అంటే సూపర్లేటివ్ని ఉపయోగించాం కనుక ఇక్కడ ఉపయోగించాం. నెక్స్ట్ చూడండి ఐ హ్యాడ్ ఏ మీటింగ్ విత్ జాన్. ఇక్కడ కూడా మనం నో ఆర్టికల్ని ఉపయోగించాము. ఓకే స్టూడెంట్స్, ముందుగా రూల్స్ని చదువుకుని వాటి ప్రకారం మీ బుక్లో ఇచ్చినటువంటి వాటినన్నింటినీ కూడా ఫిల్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంగ్లీష్ క్వెస్ట్.